నేషనల్ సైన్స్ డే సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండెంట్ ఎర్రగొల్ల సుమంత్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి నసీం అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ను వీక్షించి వాటి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన వస్తోందని, చిన్న వయసు నుంచే విద్యా నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. అనంతరం సుమంత్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, మా పాఠశాలలోని విద్యార్థులు ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందులో మైక్రోస్కోప్ నిర్వహణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమం ఇంతగా విజయవంతం కావడానికి కారణమైన మా అధ్యాపక బృందానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు. విద్యార్థులు చాలా వినూత్నమైనటువంటి ఆవిష్కరణల్ని ప్రదర్శించడం జరిగింది. చాలా సంతోషం. విద్యార్థులు అదేవిధంగా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళ అభివృద్ధిని కనబరుస్తూ మన దేశానికి చక్కటి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను. What do you want to become? ఒక చార్ట్ రాసుకోకూడదా? ఒక చార్ట్ సార్ అదే అదే ఓకే ఎక్కడ చేశాను? అయిపోయిందని కదా ఏంటది? పొల్యూషన్ ఫ్యాక్టరీస్ అయితే ఓకే వెరీ గుడ్. ఏం పడిపోయినాయి ఇచ్చారా? వెరీ గుడ్. ఓల్డ్ పక్క బట్ రావయా
నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇవాళ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం జరపడం జరిగింది. పిల్లలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి రీతిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. పిల్లల్లో ఈ యొక్క సైన్స్ పట్ల ఉత్సుకతను పెంచాలని, భవిష్యత్ తరాల్లో వాళ్ళు సైంటిస్టులుగా రూపొందించడానికి ఇదొక మార్గం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. సంవత్సరం వెంబడి సంవత్సరంలో ఎయిడ్స్ని పిల్లలు వినూత్నంగా చేయడం జరిగింది. చూసినట్లయితే ఈసారి మైక్రోస్కోప్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి చంద్రయాన్ కూడా ఒక మోడల్ తీసుకొచ్చి పెట్టడం, దాన్ని అది ఎలాగా లిఫ్ట్ అవుతుందనేది చేయడం, తర్వాత డ్రిప్ ఇరిగేషన్, ఆ తర్వాత వచ్చేసి ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుందని చెప్పాలి, తర్వాత ఫైర్ చెందినప్పుడు అలారం ఎలాగ మోగుతుంది అనేది కూడా పిల్లలు తమ ఎయిడ్స్ ద్వారా చూపించడం జరిగింది. వాటర్ ద్వారా ఎలాగా వెహికల్స్ నడవబడతాయి కూడా మోడల్స్ చేయడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వాస్తవంగా పిల్లల్లో ఈ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ కలిగినటువంటి సైన్స్ టీచర్స్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.